E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై వాహనదారులు అనేక అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. మెజారిటీ వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ఓటర్స్, ఎన్డీఏ సపోర్టర్స్ కూడా అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి. E20 పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గుతుంది, ఇంజన్ సామర్థ్యం పడిపోతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్న పరిస్థితి. అయినా కూడా కేంద్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఏంటి సార్ ఈ E20 పెట్రోల్ వివాదం ఏంటి? అంటే దీని లాభ నష్టాల పైన దేశవ్యాప్తంగా భారీగా చర్చ జరుగుతుంది. మొదటి డైమెన్షన్ ఏంటంటే మీకు ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది అని. ఇప్పుడు మనము పెట్రోల్ డీజిల్ ఏమో దిగుమతి చేసుకుంటున్నాం. సో మనము ఇథనాల్ ఏమో ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు కనుక మీకు ఈ ఇంపోర్ట్ బిల్ అంటే మన 1/3 ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ హైడ్రోకార్బన్ ఇంపోర్ట్స్. అందువల్ల ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో మనం చూసాం, దాని ఇబ్బందులు కూడా చూసాం. సో పశ్చిమాసియా నుంచే మనం 2/3 దిగుమతి చేసుకుంటాం. స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూత పడితే మన ఇబ్బందులు చూసాం. గ్లోబల్ ఆయిల్ షాక్స్ చూసాం. $70 నుంచి $120కు ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఇబ్బందులు చూసాం. ఈ అనుభవాల రీత్యా మన ఎనర్జీ సెక్యూరిటీకి ఇది ఇంధన భద్రతకు కీలకమైంది. బయోఫ్యూయల్స్, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అంటే పెట్రోల్లో ఇథనాల్ కలిపి 20%. ఇది 2014లో 1.5%తో స్టార్ట్ అయింది. 2025 నాటికి మనం 20% టార్గెట్ రీచ్ అయ్యాం. వాస్తవంగా 2030 నాటికి రీచ్ కావాలి, కానీ 25 నాటికి రీచ్ అయ్యాం. సో 20% వాడాలని. సో అందువల్ల మొదటి ప్రయోజనం ఏంటంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆదా అవుతుందని. రెండవది ఇవి ఫాజిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధనాలు అంటారు. అంటే వీటిని వాడినప్పుడు ప్రకృతి పర్యావరణంలోకి మీకు అనివార్యంగా వాయువులు, కార్బన్ గ్యాసెస్ ఎమిట్ అవుతాయి. అందువల్ల మీకు ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్కి వస్తుంది. సో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ కారణం అవుతుంది. అందువల్ల ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ రెండవది. మూడవదేమో ఇథనాల్ ప్రొడక్షన్ మన దేశంలో షుగర్ కేన్ నుంచి ప్రధానంగా ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ సోర్స్ మేజ్, మొక్కజొన్న. తర్వాత మీకు ఈ అగ్రికల్చరల్ రెసిడ్యూ నుంచి కూడా అంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుంచి ప్రొడక్షన్ అవుతుంది. మీకు చెడిపోయిన ఆహార ధాన్యాల నుంచి కూడా రైస్ కానీ వీట్ కానీ వీటి నుంచి కూడా ప్రొడక్షన్ అవుతుంది. సో అందువల్ల ప్రధానమైన సోర్స్ ఇప్పటికీ మన దగ్గర షుగర్ కేనే. ఇటీవల మేజ్ పెరుగుతోంది. మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 51 లక్షల టన్నుల మీకు రైస్ అంటే గోడౌన్లో ఉన్న రైస్ నుంచి ఈ ఇథనాల్ ప్రొడక్షన్కి ఇచ్చింది. సో అందువల్ల ఇది ఎనర్జీ సెక్యూరిటీకి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకే కాకుండా రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది. పెద్ద ఎత్తున రైతులకు ఆదాయాన్ని పెరిగి అడిషనల్ రూరల్ ఇన్కమ్కు దారి తీస్తుంది అనేది ప్రభుత్వ వాదన. ఈ 3 వాదనలు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి. ఇక దీన్ని వ్యతిరేకించే వారి వాదన ఏంటంటే, మొదటి వాదన వాహనదారుల పైన భారం. వాహనదారులకు ఇది రిలీఫ్ లేదు. ఇప్పుడు బ్రెజిల్లో ప్రధానంగా బయోఫ్యూయల్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్లో బ్రెజిల్ ఇస్ ద లీడర్. బ్రెజిల్లో మీకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ కన్నా 30% చీపర్. మన దగ్గర అది ఆ చీపర్ కాదు. ఎందుకు కాదు అంటే ఇథనాల్ ప్రొడక్షన్కు మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో అందువల్ల మనకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడినా వాహనదారునికి ఫైనాన్షియల్ రిలీఫ్ లేదు. పైగా మీకు ఇంజన్ మైలేజ్ దెబ్బతింటుంది అన్న ఆవేదన ఉంది. అలాగే మీకు రబ్బర్ పార్ట్స్ ఇలాంటివి దెబ్బతింటాయి, ఇంజన్ మెయింటెనెన్స్ ఖర్చు పెరిగిపోతుంది, ఇలాంటి ఫియర్స్ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలు అనేది ప్రభుత్వ వాదన. వాహనదారుల వాదనమో లేదు మా అనుభవం అని. సో అందువల్ల మొదటి భారము వాహనదారుల పైన. రెండవ భారం ఏంటి అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ పైన ఇది ప్రమాదం పడుతుంది అని. ఎందుకంటే షుగర్ కేన్ ఇది హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. మీకు ఈ షుగర్ కేన్, మేజ్ వీటిని మనము ఫీడ్ స్టాక్గా వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనము అగ్రికల్చరల్ క్రాప్ డైవర్సిటీ దెబ్బతింటుంది. మీకు పెద్ద ఎత్తున ఇవాళ షుగర్ కేన్ ప్రొడక్షన్కు, మేజ్ ప్రొడక్షన్కు షిఫ్ట్ అయితే రేపు ఎడిబుల్ ఆయిల్స్, వంట నూనెల ఇప్పటికే మనం దిగుమతులు చేసుకుంటున్నాం. పప్పు దినుసులు ఇప్పటికే మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ రెండింటి మీద దిగుమతుల వల్ల మనము ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవుతుంది. మరి లాభం ఏంటి? మనం పెట్రోల్ డీజిల్ దిగుమతులు ఆపుకొని మళ్ళీ వంట నూనెల దిగుమతులు, పప్పు దినుసుల దిగుమతులు పెంచుకుంటే ఏమొస్తుంది? ఇవాళ మనం పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సోయా ఆయిల్ మీకు మన అర్జెంటీనా నుంచి, రష్యా నుంచి, బ్రెజిల్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం.
సో ఇది ఏమొస్తుంది, ఎందువల్ల మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ దెబ్బ ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఆహార ధాన్యాల్ని మీరు ఇథనాల్ ప్రొడక్షన్కి వాడుతున్నారు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 మిలియన్ టన్స్ అంటే 51 లక్షల టన్నులు, అందులో కొంత చెడిపోయిన రైస్ ఉండొచ్చు, కానీ పేద ప్రజలకు దక్కాల్సినటువంటి ఆహార ధాన్యాల్ని మీరు ఇథనాల్ ప్రొడక్షన్కి వాడుతున్నారు అనేది రెండవ విమర్శ, ఫుడ్ సెక్యూరిటీ. మూడవది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్తున్నారు. కాదు, మీకు ఇది వాటర్ స్కేర్సిటీకి దారితీస్తుంది. నీటి కొరత ఉన్న దేశం మనం. ఇప్పుడు ఈ మాన్సూన్ అయితే తీవ్రమైన నీటి కొరత. ఇథనాల్కి మనం వాడే షుగర్ కేన్, మొలాసెస్ నుంచి ఇథనాల్ తీస్తున్నారు. షుగర్ కేన్ ఇది హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, హైలీ ఫెర్టిలైజర్ ఇంటెన్సివ్ క్రాప్, మేజ్ లాంటిది కూడా. మీకు దీనివల్ల మనము పెద్ద ఎత్తున ఇవాళ మనం ఆఖరికి మన ఇథనాల్ ప్రొడక్షన్కు అమెరికా నుంచి కూడా ఇథనాల్ దిగుమతి చేసుకుంటున్నాం, మేజ్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం దీని కొరకు. సో దిగుమతుల భారం పెరగడమే కాకుండా వాటర్ స్కేర్సిటీ వస్తుంది. మీరు 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ తయారు చేయడానికి మీరు 100 లీటర్ల వాటర్ వాడాల్సి వస్తుంది. అందువల్ల ఇది వాటర్ స్కేర్సిటీకి దారితీస్తుంది. అందువల్ల ఇది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి కూడా నిజం కాదని. 4వది ఎలక్ట్రిక్ మొబిలిటీని ఇబ్బంది పెడుతుంది. మీకు ఎంత బయోఫ్యూల్ అయినా అందులో ఖచ్చితంగా మీకు అది పొల్యూటింగే, మీకు అని పొల్యూషన్ లేకుండా బయోఫ్యూల్ కూడా ఉండదు. కానీ టోటల్లీ జీరో పొల్యూషన్ ఉండేది ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో ఎలక్ట్రిక్ మొబిలిటీకి భారీ ఎత్తున ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పుడు బయోఫ్యూయల్ పైన కేంద్రీకరించడం వల్ల ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది వెనక్కబడుతుంది. అసలు డీకార్బనైజేషన్కు, జీరో కార్బన్ ఎమిషన్స్కు ఉపయోగపడేది బయోఫ్యూయల్ కాదు, ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది 4వ ప్రధానమైన ప్రశ్న. ఇది కాకుండా అమెరికా నుంచి దిగుమతులు ఉపయోగపడటానికి ఈ పనులు చేస్తున్న రాజకీయ విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా 3 బెనిఫిట్లు చెప్పాను మీకు, 4 అపోజిషన్ వ్యతిరేకించే వారి పాయింట్స్ చెప్పాను. అందువల్ల దేశవ్యాప్తంగా దీనిపైన చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇథనాల్ పాలసీ ఈజ్ ఇంట్రికేట్లీ లింక్డ్ with environmental policy and also with energy security, environmental policy, food security. ఇవన్నీ కూడా ఇందులో లింక్ అయి ఉంది. మన ఫారిన్ ఎక్స్చేంజ్, ఎక్స్టర్నల్ అకౌంట్ మేనేజ్మెంట్, ఈ అన్ని ఆస్పెక్ట్స్లో లాభ నష్టాలని మనం జాగ్రత్తగా బేరీ చేసుకోవాలి. ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ దిగుమతుల పైన తగ్గి ఇథనాల్ దిగుమతుల పైన ఖర్చు పెట్టి, మేజ్ దిగుమతుల పైన ఖర్చు పెట్టి, మా పప్పు దినుసుల దిగుమతుల పైన ఖర్చు పెట్టి, వంట నూనెల దిగుమతులు ఖర్చు పెడితే ఏమొస్తుంది? అల్టిమేట్గా నీకు ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో అంతే ఉంటుంది కదా. అందువల్ల ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఈ 4 లాభ నష్టాలని చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాలి.